హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటో ఈ మనిషి ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటాడు. ఏమన్నానని ఇప్పుడు ఈ సైతానికే బస్సెక్కి అంత కోపం వచ్చింది. ఎప్పుడు నన్ను బాధ పెట్టడమే పని అంటూ చిటపట్లాడుతూ గుడి లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న రానని చూసింది. రెండు చేతులు జోడించి దేవునికి దండం పెట్టుకుంటున్నాడు. ఫేస్లో ఎక్కడలేని ప్రశాంతత కనిపిస్తున్నా మరోవైపు ఏదో తెలియని బాధ అతని కళ్ళల్లో కనిపిస్తుంది. ఏంటి ఈరోజు సైతానికే వచ్చి కొత్తగా కనిపిస్తున్నాడు, ఏమై ఉంటుంది అనుకుని అతని పక్కనే నుంచొని దేవునికి దండం పెట్టుకుంది. రానా కళ్ళు తెరిచి అరవి వైపు చూశాడు. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు? నువ్వు రమ్మంటేనే వచ్చాను. మళ్ళీ ప్రశాంతత లేదు అంటే మాత్రం అస్సలు బాగోదు. ముందే చెప్తున్నా, ఏదో నేను మంచిదాన్ని కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా పడుతున్నాను. అదే ఎవరైనా అయితే నిన్ను ఈ పాటికి గదిలో పెట్టి 4 ఉతికారేసేది తెలుసా అంటూ మూతి 30 వంకలు తిప్పి మరీ చెప్పింది మన అరవి. రానా కోపంగా నెత్తి మీద మొట్టికాయేసి, ఏమే ఆ నోరు కుదురుగుండదా? ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటావు, మూసుకొని బుద్ధిగా ఉండు అంటూ పూజారి గారు తెచ్చిన హారతి తీసుకొని మెట్ల మీద కూర్చున్నాడు. అరవి హారతి తీసుకొని చేతిలో కుంకుమ తీసుకొని రానా దగ్గరికి వచ్చి, సార్ ఏంటే కొంచెం కోపంగానే చూశాడు మనోడు. అరవి నవ్వుతూ అతని పక్కనే కూర్చొని, ఎందుకో ఎంత కోపం? గుడిలో కూడా కోపమేనా? కాస్తైనా ప్రేమగా నవ్వచ్చు కదా. నీ సొమ్ము ఏమైనా పోతుందా? లేదంటే బీరువాలో దాచిన కోట్లు కోట్లు మాయమైపోతాయన్నా? నీ కళ్ళు ఎప్పుడు నా కుంప మీదే ఉంటాయి కదా. నేను 4 రాళ్ళు సంపాదిస్తే ఓర్చుకోలేవు. సుప్పనాచి సూర్పనక్కవి నువ్వు. మరే నీ డబ్బు నీ అందం చూసి నేను గుళ్ళు కొట్టున్నాను కదా అంటూ కోపంగా రానా నుదుటిని కుంకుమ పెట్టి, గుడికొస్తే సరిపోదు, బొట్టు కూడా పెట్టుకోవాలి, మళ్ళీ నాకు చెప్తాడు కబుర్లు. అన్నం తినడం సరిగా రాదు, డ్రెస్ వేసుకోవటం రాదని అంటూ మూతి తిప్పుకుంది. నీకు బాగా మిటమిటలే, ఎప్పుడు నా మీద పడే ఏడుస్తావు, చుంచు ముక్కుందానా. అరవి కోపంగా చూసింది. తను పెట్టిన కుంకుమ ముక్కు దగ్గర లైట్గా పడటంతో, ఒక్కసారి దగ్గర్రా, ఎందుకే బుర్ర తినడానికా? అబ్బా సైతానికే బచ్చే, చెప్పేది వినవేంటి నువ్వు అని అతని దగ్గరగా జరిగి రానా మెడ దగ్గర ఒక చేతిని వేసి మరో చేతితో ముక్కు మీద పడిన కుంకుమని తన కర్చీఫ్తో తుడుస్తుంటే రానా సన్నగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఎంత జాగ్రత్తగా తుడుస్తూ, ఇది తుడవటానికే పిలిచింది, దానికే పెద్ద కోపంతో చిందులు తొక్కుతున్నావు అంటూ బుంగమూతి పెట్టుకుని అతని కళ్ళలో చూసింది. ఆమె చేతిలో ఉన్న కుంకుమ తీసుకొని, నాకు పెట్టి నువ్వు ఎందుకే పెట్టుకోలేదు అంటూ ముద్దుగా ఆమె చెంపపై చిన్నగా తట్టి ఆమె నుదుటిన కుంకుమ పెట్టాడు. అరవి షాక్గా అతని వైపు చూసి, అదేంటి అలా పెట్టేశావు? ఏమైంది? మామూలుగానే పెట్టాను అంటూ కోనేటిని చూస్తున్నాడు. ఈ సైతానికి వచ్చి మామూలుగానే పెట్టాడా, లేదంటే కావాలని పెట్టాడా? నువ్వు పెద్ద ఫిగర్ అని మీద పడిపోయి మరీ పెడతారని అనుకున్నావా? మామూలుగానే పెట్టాను, మరీ చించేకు, తల చిట్లిపోద్ది. మనసులో కూడా తిట్టుకోనివ్వా? బొట్టు పెట్టినందుకే తిట్టుకుంటున్నావా? రానా కోపంగా చూసేసరికి, లేదు తిట్టుకోలేదు, అలా చూడకు భయం వేస్తుంది, కాస్త మూసుకొని కుదురుగా కూర్చో అంటూ రానా ఆర్డర్ వేయగానే అరవి మూతి తిప్పుకొని అలానే కోనేటి వైపు చూసింది. అలా కాసేపటికి అరవి రానా ముఖం చూసింది. రెప్ప వేయటం మరిచి ఏదో ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని ఒకటి అడిగినా? ఏంటే, ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది, మీరెందుకు బాధపడుతున్నారని అనిపిస్తుంది నాకు. రానా చిన్నగా నవ్వి, నేనెందుకు బాధపడతానే, నేను బాగానే ఉన్నాను. ఏమైందో మరి అని అరవికి ప్రేమగా అతని చెంపపై వేసి, నీ గురించి తెలీదా, చెప్పండి ఏమైంది? ఆమె అలా ప్రేమగా అడిగేసరికి రానా చిన్నగా నవ్వుతూ, ఏం లేదు, ఉదయం నుంచి ఏదోలా ఉంది, ఏదో కీడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకలా? ఏమో నాకు కూడా తెలీదు, మనసంతా అలజడిగా ఉంది ప్రియా. మీ బాధ చందన కోసమా? చందన కోసం బాధ ఎందుకే? వాడు ఒప్పుకోకపోయినా సరే, మెడవంచైనా సరే ఇద్దరు పెళ్లి చేస్తాను. అరవి అతని కళ్ళలో చూసి, కానీ ముందు మీరు పెళ్ళికి ఒప్పుకోలేదు కదా, మరి ఎలా పెళ్లి చేస్తాను అంటున్నారు. రానా నవ్వుతూ, వాడిని చందన ఇంకా ప్రేమిస్తుంది కనుక, లేదంటే వాడిని చంపేసేవాడిని. ప్రేమ అలానే ఉంటుందా రానా? మొదటిసారి తనని పేరు పెట్టి పిలవటం ఏంటి, పేరు పెట్టి మరీ పిలిచావు అంటూ 2 కనుబొమ్మలు పైకి ఎగరేశాడు. అతను అంతగా మోసం చేసినా చందన ఎలా తనని ప్రేమిస్తుంది?
ప్రేమ అంటే అంతేనా? ఏమో అంతేనేమో. నాకేం తెలుసే. అంటే నువ్వెవరిని ప్రేమించలేదా? లేదు, కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నాను. ఎవరిని? నీకెందుకు చెప్పాలే? రానా చెంపపై ఉన్న చేత్తో కోపంగా అతని చెంపగిల్లి, చాలా కుళ్ళు నీకు. నేను అన్ని విషయాలు చెప్తాను, కానీ నువ్వు మాత్రం చెప్పవు. నీ దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవునైతే ఏంటే? నా మనసులో ఎవరుంటే నీకెందుకు? అన్నీ నీకు చెప్పాలా? చెప్పకపోతే మానేయి. బాబు మరీ ఫోర్స్ కొడుతున్నావంటూ మూతి తిప్పుకొని కోపంగా పక్కకు చూసింది. రానా నవ్వుతూ, ఏయ్, కోపం వచ్చిందా? నా ముఖానికి కోపం కూడానా? కోప్పడినా నీలో ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయంటావు. ఎందుకు వచ్చిందంట అని మూసుకొని కూర్చున్నాను. వెళ్దామా ఆఫీస్కి? టైం అవుతుంది. పద. ఏది ఏమైనా వీడికి కొంచెం తెక్కు ఉందిలే. అంతలోనే అరుస్తాడు, అంతలోనే నవ్వుతాడు అనుకుంది. అరవై చేతిని పట్టుకొని ఓయ్ అంటూ ఆలోచిస్తూ అతని వైపుకి తిరిగింది. ఆమె చెంపపై చేయి వేసి, నేనెవరిని ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, కానీ వన్ సైడ్ లవ్. అవునా, మరెందుకు ఆ అమ్మాయికి చెప్పలేదు? ఎందుకంటే అది సీల రాక్షసి, నీలానే మెంటల్ దానికి. అందుకే భయమేసి ప్రపోజ్ చేయలేదు. ఏటో చూస్తూ చెప్పాడు అరవై కోపంగా. నాతో మీరు అస్సలు మాట్లాడకండి, ఎప్పుడు చూడు ఏదోటి అంటూనే ఉంటారు అంటూ ఉడుక్కుంటూ ముందుకు వెళ్తుంటే రానా నవ్వుతూ ఆమె వెనకే నడుస్తూ, ఇది పక్కనుంటే చాలు, ఎక్కడలేని ప్రశాంతత. నిజంగానే సీలిరాకాసిది అనుకున్నాడు. స్కూటీ అభి ఇంటి ముందు పార్క్ చేసి చుట్టూ చూసింది. వామ్మో, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. సార్ ఎందుకు ఎప్పుడు లేనిది ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు అనుకుని లోపలికి వచ్చింది. హలో, పేపర్ చూస్తున్నాడు పార్దు. ఎదురుగా ఉన్న జానకిని చూసి, ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూశాను అనుకుంటూ, ఎవరు కావాలి? అభి సార్ కోసం వచ్చానండి. మిమ్మల్ని ఎక్కడో చూశాను నేను అరవై అక్కని జానకి అంటూ సమాధానం ఇచ్చింది. ఎందుకో జానకిని చూడగానే పార్థుకి కోపం రాలేదు. అన్నయ్య లోపల ఉన్నారు, వెళ్ళండి అంటూ రూమ్ ఎటువైపు ఉందో చెప్పి న్యూస్ పేపర్ పక్కన పెట్టి తన రూమ్కి వెళ్ళాడు. జానకి కామ్గా పార్థు చూపించిన రూమ్కి వెళ్ళింది. బెడ్ మీద అతమరిచి నిద్రపోతున్నాడు అభి. లోపలికి వచ్చిన జాను బెడ్ మీద ఉన్న అభిని చూడగానే, ఈయనేంటి ఇంత టైం అయినా లేవలేదు అంటూ అభి బెడ్ దగ్గరికి వచ్చి సార్ సార్ అంటూ మెల్లిగా పిలిచింది. అయినా అభి లేవలేదు. సార్ అంటూ మరోసారి పిలిచింది. అయినా అభి లేవకపోవడంతో తప్పక భయంగానే అతని భుజంపై చేయి వేసి కదిపింది. బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జానకిని చూశాడు. ఏంటే, కల్లో కూడా వచ్చి ఊరిస్తావు, పడుకోనివ్వవా అంటూ మళ్ళీ కళ్ళు మూశాడు. కళ్ళ కాదు సార్, నిజం అంటూ జాను మరోసారి అభిని లేపింది. నిజంగానే వచ్చావా? మరి కాదా? కోపంగా చూసింది జాను. అభి నవ్వుతూ పైకి లేచి, ఏంటి జాను నా దగ్గరకు వచ్చావు? మీకు సైట్ కొట్టడానికి. అభి నవ్వుతూ జానుని కింద నుంచి పై వరకు చూశాడు. కుంకుమ రంగు చీరలో ఎంతో అందంగా ఉందామె. అభి చూపులు తనకి ఇబ్బందిగా అనిపించి, సార్ ఈరోజు మీటింగ్ ఉంది, మర్చిపోయారా? మీరే నైట్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. ఎలా మర్చిపోయారు? సారీ జాను, జస్ట్ 10 minutes, వెంటనే రెడీ అయ్యి వచ్చేసాను. సార్ ఎప్పుడు లేనిది నన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నారు? నీతో ప్రతి క్షణం ఉండాలని ఉంది, అందుకే నీతో ఆఫీస్కి కలిసి వెళ్దామని రమ్మని పిలిచాను అంటూ జాను ఫేస్ చూశాడు. అప్పటికే జాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. అభి నవ్వుతూ, ఏమైంది అలా చూస్తున్నావు అంటూ బెడ్కి జారబడి 2 చేతులు కట్టుకున్నాడు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలుసా, గుడికి కూడా వెళ్ళకుండా మీకోసం తొందరగా వచ్చాను. నిజంగానే ఆఫీస్లో మీటింగ్ ఉందేమో అని మీరు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇదేం బాగాలేదు సార్. ఎందుకు రాత్రి నుంచి ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నాను మీకు తెలీదా? నన్ను అడుగుతున్నారు. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకు అన్నీ తెలిసే ఈ నాటకాలు అంటూ కోపంగా చూసింది.
అబ్బాయి ముద్దుగున్నావే, నా ముద్దుగుమ్మ, కుంకుమ రంగు చీరలో ఎంత అందంగా ఉన్నావంటే నిజంగా నిన్ను కిస్ చేయాలని ఉంది. చేసేనా? అభిగారు భయంగా చూసింది జాను. ఎందుకు భయం? నేనేగా నిన్ను కిస్ చేసేది. ఎలానో మీ అభిబాబు ఎక్కడున్నాడో నీ కోసం రావట్లే. ఎందుకు తన కోసం వెయిట్ చేయటం? అభిగారు తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మా బావ నా కోసం కాకపోయినా మా అత్తయ్య కోసం వస్తాడంటూ కోపంగా చూసింది. మీ బావ మీద అంత నమ్మకమా? నాకంటే ఎక్కువ తన మీదే నమ్మకం ఉంది. ఆ మాటకి అభి పెదవులు విచ్చుకున్నాయి. ఇంతలో పన్నమ్మాయి వచ్చి కాఫీ కప్స్ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళింది. కాఫీ తీసుకొచ్చాను. వద్దు సార్, పర్లేదు తీసుకో ఊహు అంటూ బుర్ర అడ్డంగా ఊపింది. జాను అలా కోపంగా చూడకండి, తీసుకుంటానంటూ కాఫీ కప్ తీసుకుంది. అభి మాత్రం జానునే చూస్తున్నాడు. ఏమైంది, మీరు తాగడం లేదు అంటూ అభి వైపు చూసింది. అభి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి జాను కోపంగా, మరి మొండిగా తయారవుతున్నారు అంటూ టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ అభి చేతికిచ్చి, తాగండి, ఇంకెందుకా చూపు, ఎందుకంత కోపం, నవ్వుతూ ఇవ్వచ్చు కదా కాఫీ అంటూ జాను వైపు చూశాడు. కాఫీ తాగుతూ, మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నారు? ఈరోజు మీకు ఆఫీస్కి వచ్చే ఉద్దేశం లేదా? ఉందా? లేదు అభిగారు, రాకుండా ఎలా ఉంటాను? నువ్వు అంతగా కోపంగా చూడకు అంటూ కాఫీ తాగి టవల్ తీసుకొని, కాస్త డ్రెస్ తీసిపెట్టు, స్నానానికి వెళ్తాను. ఏంటి నేనా? ఏనో చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? జస్ట్ డ్రెస్సే కదా తీయమన్నాను, దానికి ఎందుకు అంత ఆటలు? జాను పటాపటా పళ్ళు నూరుకుంది. అభిను వాష్రూమ్కి వెళ్ళాడు నవ్వుతూ. ఈయన మరీ ఎక్కువ చేస్తున్నారు, అయినా ఎలా కనబడుతున్నాను ఆయన కంటికి అంటూ బుంగమూతి పెట్టుకుని బెడ్ నీట్గా సర్ది దుప్పటి మడత పెట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అభి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది. ఇంకా లోపలే ఉంటే ఏదైనా చెప్పేలా ఉన్నారంటూ బయట హాల్లోకి వచ్చి ఇల్లంతా చూసింది. వచ్చినప్పుడు టెన్షన్లో చూడలేదు కానీ చాలా బాగుంది అభిగారు ఇల్లు అంటూ చుట్టూ చూసి ఎదురుగా ఉన్న సంధ్య ఫోటో చూడగానే మన జాను షాక్ అయింది. తను చూసింది నిజమా కాదా అనుకుని తనను తాను గిల్లుకుంది. తను చూసింది నిజమే అవ్వటంతో కంటి నిండా నీళ్ళు. అప్పుడే గుడి నుండి వచ్చిన శ్రీకాంత్, రేఖ నవ్వుతూ లోపలికి వచ్చారు. ఎదురుగా ఉన్న జాను శ్రీకాంత్ని చూడగానే షాక్ అయింది. మామయ్య అనుకొని పక్కనున్న రేఖను చూసి బిగుసుకుపోయింది. ఇంకా ఉంది.